So thank you for all the love. Thank you for everyone. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మాకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చిన పెద్దలకు చిన్నలకు, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, ఈ ప్రపంచానికి సూర్యుడు ఎలా నిరంతరం వెలుగునిస్తాడో అలాగే మీడియా వాళ్ళు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. అలాంటి మీడియా వాళ్ళకి, అలాగే పత్రిక మీడియా వాళ్ళకి, అలాగే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేమెంత కష్టపడినా ఈ కష్టాన్ని జనాలకి మీరే తీసుకెళ్ళి మా కష్టానికి ఒక విజయాన్ని ఇవ్వాలంటే అది మీ మీద ఆధారపడి ఉంది. మీరు అలా మాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. అలాగే సినిమా అనే ఒక దాన్ని కనిపెట్టిన మహానుభావులకు, ఈ సినిమా ఇండస్ట్రీని మన తెలుగు రాష్ట్రాలు తీసిన మహానుభావులకు, తీసుకొచ్చిన మహానుభావులకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేను చదువుకోకుండా నా కొడుకు చదువుకోవాలి అని నిరంతరం ఆలోచించి నన్ను చదివించిన నా తల్లిదండ్రులకు, అలాగే నాకు ఇంత మంచి ఫుడ్ ఇచ్చిన నా ఆర్యన్న తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఒక బిడ్డకి జన్మనిచ్చి 20 సంవత్సరాలు చదివించి వాడు చదువు పూర్తయిన తర్వాత ఎవరైనా కానీ నేను బిజినెస్ చేస్తానంటే ఏ తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు. పెద్దల దగ్గర, స్నేహితుల దగ్గర చెప్పిస్తారు వీడు ఎందుకు జాబ్ చేసుకున్నాను. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అనే ఒక వ్యక్తి, ఒక డైరెక్టర్, నేను ఒక 200 రూపాయలు పెట్టి ఒక బౌండెడ్ పేపర్ తీసుకొని ఒక 5 రూపాయలు పెన్న తీసుకొని నేను ఏదో రాసేస్తాను. నేను ఏ డైరెక్టర్ అయినా కానీ అది వెళ్ళి చెప్తే అదంతా గాల్లోనే ఉంటుంది కథ. దాన్ని వినేసి కోట్లు పెడతాడు ప్రొడ్యూసర్లు. నిజంగా సినిమా ఇండస్ట్రీలో నా అభిప్రాయం డైరెక్టర్ అయిన వాళ్ళకి ప్రొడ్యూసర్ అయిన కూడా కనిపించే దేవుడు. అలాగే నేను హైదరాబాద్కి డైరెక్టర్ అవ్వాలని వచ్చినప్పుడు నాకు సహాయం చేసిన నా మిత్రులకు, జన్పవర్ సొల్యూషన్ కృష్ణారావు గారికి, ఐపీఎస్ పవర్ కంట్రోల్ సతీష్కి, అలాగే నా ఫ్రెండ్స్ అందరికి కానీ, నా క్లాబ్ బోర్డు పట్టించిన ఫస్ట్ డిఎన్ రెడ్డి కోడైరెక్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను డైరెక్షన్ ట్రయల్ చేసి శాండిల్వుడ్కి వెళ్ళాను. శాండిల్వుడ్లో నాకు బాగా సపోర్ట్ చేశారు. అక్కడ నేను 2 సినిమాలు డైరెక్షన్ చేశాను. షైబీ అని ఒక మూవీ, లైలా మోజన్ లవ్ స్టోరీ అని ఒక మూవీ. నా 2 సినిమాలు యాక్ట్ చేసిన మణికుమార్ గారు అన్న ద్వారా ఆర్యన్న పరిచయం అయ్యి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. అంటే చాలామంది డబ్బుంటే ఎంతో దాన్ని సేవ్ చేస్తుంటారు, బ్యాంకులో పెడుతుంటారు, అట్లా ఏమో వాళ్ళు ఎక్కడ దాచారని వాళ్ళకి తెలియకుండా అలా చేస్తుంటారు. మా ఆర్యన్న మాత్రం ఏదో సంపాదించాను, కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను, అలాగే ఒక సినిమా కూడా తీద్దాం 10 మందికి ఉపయోగపడుతుందని ఒక మంచి అభిప్రాయంతో వచ్చాడు. అలాగే తెలుగులో తీయాలని ఇంకొక మంచి అభిప్రాయంతో వచ్చారు. నేను థ్యాంక్స్ చెప్తున్నా ఆర్యన్న గారికి. ఈ సినిమాకి ఆర్యన్న గారిని కలిసినప్పుడు బ్లడ్ రోజ్ ఒక 3 స్టోరీలు చెప్పాను. అందులో ఒక సెలెక్ట్ చేశారు. ఆ సినిమా పేరే బ్లడ్ రోజెస్. బ్లడ్ ఎవరి మీదైనా ఒక ఎఫెక్షన్ అనేది వచ్చినప్పుడు ఆ ఎఫెక్షన్ రావాలంటే ఆ బ్లడ్ రిలేషన్లో ఎఫెక్షన్ వస్తుంది, ప్రేమ వస్తుంది. ఆ ప్రేమలో ఏదైనా హర్ట్ అయినప్పుడు ద్వేషం వస్తుంది. ఆ ప్రేమ వచ్చినప్పుడు ఫ్లవర్ వస్తుంది, మనం విషెస్ చెప్తాము, వెల్కమ్ చేస్తాం విషెస్తో. ద్వేషం ఎక్కువైతే ఆయుధం పట్టుకుంటాం. అది బ్లడ్ రోజెస్. 2 హృదయాల హార్ట్ బ్రేకింగ్ అయితే ఏమవుతుందో అనేది ఒక బ్లడ్ రోజెస్. ఆ బ్లడ్ రోజెస్ బ్యాక్లో ఒక వైట్ స్కై బ్లూ తీసుకున్నాం. ఒక స్కై బ్లూ అనేది ఒక వర్షం వచ్చే ముందు కానీ ఏదైనా కానీ ఒక మంచి జరగాలి, ఒక ప్రకృతి ప్రవర్తించాలన్నా కానీ ఒక స్కై అనేది బ్లూగా ఉంటుంది కాబట్టి ఆ స్కై తీశాను. ఈ సినిమాకి నాకు సినిమాలు యాక్ట్ చేసిన దర్శన్ శ్రీనివాస్ గారు, సుమన్ గారు, టార్జన్ గారు, రాజేందర్ గారు చాలా కోఆపరేషన్ చేశారు. వాళ్ళు ఎంత పెద్ద సీనియర్ యాక్టర్లో మీకు తెలిసిందే. ఎటువంటి మేము సీనియర్లము మాకు తెలుసు కదా అని నేనేమన్నా చెప్తున్నా కానీ నాకేం అగైనెస్ట్గా చెప్పుకుంటా నేను చెప్పింది విని నాకేం కావాలో అవుట్పుట్ వాళ్ళు ఇచ్చారు. అలాగే శ్రీలు, అలాగే క్రాంతి కిల్లి గారు బాగా యాక్ట్ చేశారు. అలాగే జిఎంఆర్, రాము, బాబు, జీవన్, వీళ్ళు నలుగురు కూడా వాళ్ళు జబర్దస్త్లో ఎన్ని షోలు చేస్తుంటారు, ఎన్ని కిట్లు చేస్తుంటారు. వాళ్ళు ఎంత కెమెరా చూడని వాళ్ళేం కాదు. అలాంటి వాళ్ళు కూడా మాకు తెలుసు అది ఇది అని ఏం చెప్పకుండా నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే అనిల్, ధ్రువ, నరేంద్ర వీళ్ళు కూడా ఒక 2-3 సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ సినిమాలో నా క్యారెక్టర్స్ నచ్చి నాకు ఈ సినిమాలో యాక్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ మా హీరో గురించి చెప్పాలంటే ఈ తెలుగు ఇండస్ట్రీకి రంజిత్ రామ్గా మా హీరో గారు వస్తున్నారు. మన పుస్తకాల్లో రాముడి గురించి చదువుతుంటాం. రాముడు ఎంత మంచివాడని మనం చదువుతుంటామో, నేనేదో నా సినిమాలో యాక్ట్ చేశాడని అలా చెప్పట్లేదండి.
అంతే మంచివాడు రంజిత్ రామ్ గారు. ఒక సీనియర్ యాక్టర్ కొడుకు, 25 సినిమాలు హీరో. ఒక 0.00 కూడా ఎటువంటి ఈగో, నేను హీరో, నాకు అది కావాలి ఇది ఇలా ఏముండదు. అంత సపోర్ట్ చేస్తారు రంజిత్ రామ్ గారు. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు దేవుడు నెక్స్ట్ ఏ సినిమా కానీ ఇచ్చినా ఒక అవకాశం ఉన్నా ఫస్ట్ రంజిత్ రామ్ గారు నేను చెప్పడానికి నేను సినిమా తీరాక ట్రై చేస్తాను. నెక్స్ట్ రంజిత్ రామ్ గారితో నేను ఒక సినిమా చేశానంటే రాముడైన కూడా రాక్షసులను వెంటాడడానికి ఎలా ఒక క్రూరతంగా చేశాడో అలాంటి ఒక సినిమా నేను ఆయనతో నెక్స్ట్ చేస్తాను. అలాగే మా అప్సరా మేడం గారు